జూబ్లీహిల్స్ కు చెందిన డ్రైవర్ నాగరాజు హత్య కేసులో నిందితుడు ఐఏఎస్ కొడుకు సుకృత్గా అనుమానిస్తున్నారు పోలీసులు. సీసీ ఫుటేజ్లో విజువల్స్ ఆధారంగా దర్యాప్తు స్టార్ట్ చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. యూసుఫ్గూడలోని అపార్ట్మెంట్ టెర్రస్ పై 2 రోజుల క్రితం నాగరాజు హత్య చేయబడ్డాడు. బస్తాలో డెడ్ బాడీని కిందికి తీసుకొస్తూ ఓ యువకుడు అనుమానాస్పదంగా కనిపించాడు. అపార్ట్మెంట్ వాసులు పట్టుకునే ప్రయత్నం చేయగా తప్పించుకున్నాడు. సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు ఆ యువకుడు ఐఏఎస్ కొడుకు సుకృత్గా అనుమానిస్తున్నారు. నాగరాజు ఐఏఎస్ అధికారి దగ్గరే డ్రైవర్గా పనిచేస్తున్నాడు. డ్రైవర్ నాగరాజు హత్య కేసులో పోలీసులు విచారణ స్పీడప్ చేశారు. ఇప్పటికే నిందితుడిగా అనుమానిస్తున్న ఐఏఎస్ కుమారుడు వెంకట సుకృత్ను విచారిస్తున్నారు. సైంటిఫిక్ ఎవిడెన్స్ ను కూడా కలెక్ట్ చేశామంటున్నారు పోలీసులు. మరిన్ని డీటెయిల్స్ సంపత్ అందిస్తారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూసుఫ్గూడలో ఓ అపార్ట్మెంట్లో జరిగిన హత్య కేసు సంబంధించిన విషయంలో వివాదం తలెత్తుతోంది. ఇప్పటికే ఒక ఐఏఎస్ కుమారుడు ఈ హత్యకు పాల్పడి ఉంటారన్నటువంటి ఒక అనుమానంతో మొదటగా పోలీసులు ఐఏఎస్ కుమారుడు సుకృత్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే అతను నిజంగానే హత్యకు పాల్పడ్డారా లేదంటే సుపారీలు ఇన్వాల్వ్ అయ్యారా, అసలు ఏం జరిగిందనే విషయం పైన పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. ప్రజెంట్ మనతో పాటుగా ఇదే విషయంపై మాట్లాడడానికి వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఈ కేసులో మీకు ప్రైమరీగా దొరికినటువంటి ఎవిడెన్స్లు ఏంటి, ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు కదా, ఏం తెలిసారు ఈ కేసు? మొన్న సాయి కళ్యాణ్ రెసిడెన్స్లో జరిగిన నాగరాజు హత్య కేసుపై ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మరి ఇన్వెస్టిగేషన్లో వెంకట్ సుకృత్ అని ఒక అబ్బాయి, ఒక ఐఏఎస్ అధికారి కొడుకు, అతనిపై ప్రాథమిక సాక్ష్యాధారాలు కనిపిస్తూ ఉంది. మరి అంతేకాకుండా ఇంకా ఇతరుల ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా అనేది కూడా దాని యాంగిల్లో కూడా మేము విచారణ చేస్తూ ఉన్నాము. సైంటిఫిక్ శాస్త్రీయ పరిశోధన చేసిన తర్వాత, పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత అందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి వ్యక్తిని అరెస్ట్ చేయాలనేది మా కోరిక. ఫస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది ఆ డెడ్ బాడీ ఫైండ్ అవుట్ అయినట్టు, అట్లాగే అది ఎప్పుడు జరిగింది హత్య అంటే మాకు 18th రోజు మాకు అంటే మార్నింగ్ 18th మార్నింగ్ ఒక వ్యక్తి అన్నోన్ డెడ్ బాడీ సాయి కళ్యాణ్ రెసిడెన్స్ టెర్రస్ పై పడి ఉన్నది అని ఒక 100 డయల్ కాల్ మేరకు మా అధికారులు ఇన్స్పెక్టర్ జూబ్లీహిల్స్ మరి వారి సిబ్బంది వెళ్ళడం అనేది జరిగింది. అలా వెళ్ళిన తర్వాత ఆ డెడ్ బాడీని షిఫ్ట్ చేసిన తర్వాత మాకు అక్కడ ఇన్ఫర్మేషన్ సేకరణలో భాగంగా ఆ చనిపోయిన వ్యక్తి నాగరాజు డ్రైవర్ అని, అతడు గత 6 సంవత్సరాల నుంచి టీవీ రావు అనే ఐఏఎస్ అధికారి వైఫ్, అంటే దే ఆర్ లివింగ్ సెపరేట్లీ, ఆ వైఫ్ వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నాడని మాకు అప్పుడు తెలిసింది. మరి అందులోనే భాగంగా మేము అతడు భార్య పిల్లలను మరి ఆ యజమానులను కూడా పిలిపించడం జరిగింది. ఆ పిలిపించిన సందర్భంలో మాకు అక్కడున్న శాస్త్రీయ పరిశోధనలో భాగంగా అక్కడున్న వీడియో ఫుటేజ్ని చూస్తున్నప్పుడు ఆ వీడియో ఫుటేజ్లో వీళ్ళ కొంత సాయి సుకృత్ యొక్క ఫోటోగ్రాఫ్ కనిపించింది. ఇంకా మనము ఆ సాయి సుకృత్ను కూడా మనము విచారణ గురించి పిలిపించడం జరిగింది. ఆ విచారణ చేస్తూ ఉన్నాము. పూర్తిగా ఆధారాలు సేకరించిన తర్వాత ప్రైమరీ ఎవిడెన్స్ కలెక్ట్ చేసామంటున్నారు. ప్రైమరీ ఎవిడెన్స్లో భాగంగా అంటే సీసీ ఫుటేజ్తో పాటుగా ఇంకేమైనా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమైనా కలెక్ట్ చేశారు? సీసీ ఫుటేజ్తో భాగంగా ఇంకా కాల్ డీటెయిల్స్, వాళ్ళ టవర్ లొకేషన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సేకరణలో ఇంకా కొంత టైం తీసుకుంటుంది. రాగానే కూడా కేసు ఫైనల్ లేదు. ఇంతేకాకుండా ఇంకా ఇతరుల ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఆ బాడీని ఏమైనా షిఫ్ట్ చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా అనే యాంగిల్లో కూడా మేము ఎగ్జామిన్ చేస్తాం. గతంలో ఏమైనా వివాదాలు కానీ ఏదైనా ఉన్నాయా, ఎందుకోసం ఇది జరిగిందని భావిస్తుంది సార్? అంటే ప్రైమరీగా మీరు క్వశ్చనింగ్ చేసి అంటే మనకున్న ప్రాథమిక ఆధారాలను బట్టి ఈ డ్రైవర్ను ఈ అబ్బాయి రెగ్యులర్గా ఎక్కడైనా తాగడానికి బయటకు వెళ్ళేవారట. అదే భాగంగా అందులో భాగంగానే ఈ డ్రైవరు మరియు ఈ సాయి కళ్యాణ్ యొక్క వాచ్మెన్కి ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉంది గతంలో, పాత వాచ్మెన్కు. అదే పరిచయంతో ఆ అబ్బాయిని తీసుకుని ఇద్దరు కలిసి టవర్స్ పైకి వెళ్ళి టెరాస్ పై తాగడానికని వెళ్ళడం జరిగింది. మరి అక్కడ కొంత స్కఫల్ అయినట్టు, ఆ స్కఫల్లో భాగంగా అతన్ని చంపినట్టు కూడా తెలుస్తాం. ఇది నగరంలో సంచలనం సృష్టించిన డ్రైవర్ హత్య కేసు
మలుపులు తిరుగుతోంది. మొత్తానికి ఐఏఎస్ కుమారుడు సుకృతే ఈ హత్యకు పాల్పడి ఉంటారనేది పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ కోణంలోనే దర్యాప్తు కూడా చేస్తున్నారు. సీసీ ఫుటేజ్తో పాటుగా సెల్ ఫోన్ సిగ్నల్స్ని అట్లాగే సైంటిఫిక్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేసిన తర్వాత సుకృత్ ప్రత్యక్షంగా ఈ హత్యలో పాల్గొని ఉంటే గనక మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తనతో పాటుగా ఇంకెవరైనా దీనికి సహకరించారా, అందులో ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందనే విషయంపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. కెమెరామెన్ శ్యామ్తో సంపత్, V6 న్యూస్, హైదరాబాద్.